బిల్వం అంటే అన్నీ నాకు తెలిసి మీరు అనుకోద్దండి దయచేసి. తెలియదు గురుగారు, కొన్ని మీనింగ్ కూడా నేను నేర్చుకోవాలి కదా, అన్నీ నాకు తెలియదు. బిల్వం అంటే పత్రం అంటే ఆకని చెప్పారు. అనుకోండి శివరాత్రి బిల్వం అంటే అనుకోండి. మారేడు అంటే మారేడు వృక్షం అన్నారు కదా, మారేడు అంటే ఏమిటి? మారేడు పత్రి, పత్రి అంటే ఆకు, మారేడు అంటే మూడు ఆకులు కలిపి ఒకదానికి ఉన్నది కాబట్టి ఏక బిల్వం అన్నారు. అది అర్థమైంది. మారేడు అంటే అర్థమవుతుంది, బిల్వం అంటే అర్థమైంది. దయచేసి అది తెలుసుకొని చెప్పండి. అయ్యో మీరు చెప్పండి గురుగారు, మీకు ఇంతమంది వినాలి. అన్ని నాకు తెలివి ఉండాలని ఉండదు కదా, చెప్పాలి. కాబట్టి ఆయన అదృష్టావశక్తు మారేడు చెట్టు ఎక్కాడు. ఆ మారేడు చెట్టు మీద ఎక్కాడు. ఆ మారేడు చెట్టు కింద కాలాంతరమునందు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిష్ఠ చేసినటువంటి ఒక ఆరాధన చేసినటువంటి శివలింగం కూడా ఉంది ఆ చెట్టు కింద. పరమాద్భుతం. మారేడు వృక్షం కింద శివలింగాన్ని పెట్టి ప్రతిష్ఠించుకోవడం నిజంగా అదృష్టమే. మారేడు వృక్షం ఇంట్లో ఉండొచ్చా అండి? కదా, దైవానికి సంబంధించిన. ఎంతమంది ఇళ్లలో మారేడు వృక్షం ఉందండి? కాదు, ఉన్నవాళ్ళు కావాలా? మీ ఇంట్లో ఉందా మారేడు వృక్షం? ఉందా? మారేడు వృక్షం ఉందా? సంతోషం. మీ ఇంట్లో ఉందా? అదృష్టం. ఇంకా అబద్ధాలు రెండు ఉన్నాయి, ఇంకా ఒకటి బయట పెట్టినాం, ఒకటి లోపల ఉంది. మారేడు వృక్షం ప్రతి ఇంటిలో ఉండాలి. ఎక్కడ ఉండాలో అడగాలి. ఆగ్నేయం ఉండాలి. మారేడు వృక్షం ఆగ్నేయంలో ఉండాలి. అయ్యా మాకు ఆగ్నేయంలో జాగలేదయ్యా ఎలా అంటారేమో మీరు అన్న వాళ్ళందరూ కూడా చక్కగా గోళం లాంటి కుండి ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చుకోండి, దాంట్లో పెట్టండి. పెట్టి ఎప్పటికప్పుడు కడిగేస్తుండండి. దాన్ని పైకి పెరిగినా కొద్ది కడిగేస్తుండండి. పక్కకు కొమ్మలు వచ్చేస్తాయి, అది గోరుగా ఉండిపోతుంటుంది. ఆ వృక్షానికి ప్రతి మనిషి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో చీకటి ఉండగానే ఆ వృక్షం కింద దీపాన్ని వెలిగించాలి. దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి. సర్వరోగ ప్రదాయిని, సర్వరక్ష ప్రదాయిని మారేడు వృక్షం. ఇంటిలో పెట్టకూడదు అంటారు. మీరు ఆగ్నేయ దిశలో కుండీలో పెట్టండి. అది పెద్దగా ఏమి కాదు. ఎప్పటికప్పుడు ఆకులు కడిగింది, అది అందులోనే ఉంటుంది. మంచిది ఉండాలి. అరటి మొక్క కూడా ఉండాలి ఇంట్లో. చెట్టు కూడా తులసి చెట్టు కూడా పెట్టుకుంటాం కదా. ఉసిరి కూడా ఉసిరి ఉండొచ్చమ్మా, దానికి పెట్టచ్చు. ఇవి ఆ ఉండకూడదు చెట్లు అనేది ముండ్ల చెట్టు అంటారు. ముండ్ల చెట్టు ఇంటి ముందు ఉండకూడదు, ఆగ్నేయంలో ఉండాలి. మంచిది. గులాబీ చెట్టు కూడా ముండ్లు ఉంటాయి కదా, అది కూడా ఇంటి పెట్టుకోకూడదు. ముండ్లు కలిగింది ఏది పెట్టకూడదు, ఎందుకంటే లేవగానే దాన్ని చూడకూడదు కాబట్టి. అవి ఆగ్నేయ దిశలో ఉండాలి, పై స్థానంలో ఉండాలి. అరటి వృక్షం కూడా ఇంట్లో ఉండాలండి. కాంపౌండ్ లోపలే. గురుగారు అందరూ పెట్టుకోవద్దని అంటారు. అరటి చెట్టు చూడొద్దని ప్రతి ఒక్కరు అంటారు, అట్లనే అంటారు. మరి అడుగు చూడకూడదు, లేవగానే చూడకూడదు కాబట్టి అలా ఉండకూడదు. బిల్వ పత్రము అనే వృక్షం, బిల్వ వృక్షం అనేది ప్రతి ఇంట్లో పెట్టండి దయచేసి. మరో శివరాత్రికి, ఈ రోజు శివరాత్రిలో మహా లింగోద్భవం గురించి విన్న వారందరి ఇళ్లలో ఖచ్చితంగా కాలం కలిసేస్తే మరో శివరాత్రి కలుసుకోవాలని కోరుకుంటున్నా. కలిసి నాడు అడిగితే ఇక్కడ ఇద్దరు ముగ్గురే చేతిస్తారు. ఆ రోజు నాడు అన్న వాళ్ళందరూ చేతిస్తారు. అయ్యా మా ఇంట్లో ఉంది, మా ఇంట్లో ఉందని చెప్పుకోవాలి అందరూ. ఏమి ఖర్చు ఉండదండి, అది చాలా ఆరోగ్యప్రదాయని.
రాత్రిపూట 3 ఆకులు తీసుకోండి, మంచి నీళ్ళల్లో వేసి అలా పెట్టి ఉదయం లేచి పరిగడుపున తాగండి, షుగర్లు మాయమవుతాయి. గురువారు రాగి చెంబులు వేసుకొని తాగుతారా? రాగి చెంబులో వేసుకోవచ్చు, మామూలు చెంబులో వేసుకోవచ్చు, మంచి నీళ్ళల్లో వేసుకో పెట్టుకోండి 3 ఆకులు. తర్వాత కాయలు ఇక్కడే ఉన్నాయి, మహాద్భుతమైనటువంటి కాయలు అవి. ఆ కాయలలో ఉన్నటువంటి పండిన తర్వాత గుజ్జు తినండి. ఈ ఏమంటారు ఎముకలకు బాగా బలం, చాలా గొప్ప బలం. సంతానం కాని వారు ఎవరైనా ఉంటే, పురుషులలో లోపం ఉందని తెలిసిన వారు మారేడు పండు తినండి, సంతానోత్పత్తి పెరుగుతుంది వారికి. ఇవి రహస్యాలు. అలాంటి వృక్షం ఇంట్లో ఉండాలి, అలాంటి ఫలాలను తినాలి. చాలా అద్భుతమైన ఫలం అది. అందులో జిగురుగా ఉంటుంది, బంకలా ఉంటుంది, అది తిని చూడండి, తీయగా ఉంటుంది. అది చాలా అద్భుతమైనటువంటిది, బలాన్ని ఇచ్చేది. దాంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అలాంటి వృక్షం తప్పకుండా ఇంటి అందు ఉండాలి, పెట్టుకోవాలి. ఇలాంటి పండ్లను పడేయకండి, అందరూ స్వీకరించండి. అది తెలిస్తే అసలు దొరికే ఆ పండ్లు. నేనైతే ఆశ్చర్యపోయినా ఉన్న రోజున చూసి, ఈ వృక్షానికి ఇన్ని పనులు ఉన్నాయా, మాకు దొరకదు, మా ఇంట్లో ఉంది కానీ కాయలు కాస్తుంది. ఆ కాయ పండేదా ఉంచండి, ఆ పండు తినండి, సర్వ విధాల మంచిది, చాలా గొప్పది. అలాంటి మారేడు వృక్షం ఉండాలి ఖచ్చితంగా ఇంట్లో. అరటి చెట్టు ఎందుకు అని అడుగుతారు. అరటి చెట్టు ఎందుకు అంటే అరటాకులో భోజనం చేయాలి, అది కూడా ఔషధ గుణం. రెండు, అరటి పండు భగవంతుడికి మనము నివేదన చేస్తాం, అరటాకులో భోజనం చేయాలి. వేడి వేడి పదార్థం అరటాకులో అట్లాగా స్వామి వాళ్ళు ఏమంటారు అంటే ప్రొద్దున లేచి దాన్ని చూడొద్దు కదా అని అడుగుతున్నారు. మేము చెప్పాం కదా అది. సరే, మరొకసారి చెప్పుకుందాం. అరటి వృక్షము ఒకటే గెల వేస్తుంది కాబట్టి, ఆ బొడ్రాలు అంటారు కాబట్టి అది మంచిది కాదు కాబట్టి చూడొద్దంటారు కదా. అదే ఒక గెలేసి పడిపోతుంది కాబట్టి దాన్ని చూడొద్దంటారు. చూడొద్దన్న వాళ్ళకి ఒక ప్రశ్న, అది నేనే అనుకుంటాను, నా మీద పెట్టుకుంటాను. అది నేనే అన్నా నా ప్రశ్న. మహా అయితే నేను ఎంతమందిని సంతానాన్ని కనొచ్చండి? అన్లిమిటెడ్ పెట్టుకుంటే ఎంతమందిని జన్మనివ్వచ్చు? నేను 10 మందికి ఇవ్వచ్చా? 20 మందికి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. 20 మందికి ఇచ్చారు. మన పూర్వకాలం మన తాతలు ఇచ్చారు, 20 మందికి సంతానం ఇచ్చారు. అంటే ఒక మనిషిగా 20 మంది సంతానాన్ని కనడానికి